మనం తినే 3 పూట్ల ఆహారాల్లో అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తినాల్సిన ఆహారం డిన్నర్. ఎందుకంటే శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి, తెల్లవార్లు పడుకుని రీఛార్జ్ అవ్వాలి. అలా అవ్వాలంటే మనం డిన్నర్లో తినే ఆహారం 5 లక్షణాలు కలిగి ఉండాలంటాను. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఈ లక్షణాలు 5 రాశాను. అవి ఏంటో తెలుసండి? తేలిగ్గా అరిగేదై ఉండాలి డిన్నర్ ఎప్పుడు. రెండోది త్వరగా అరిగేదై ఉండాలి. మూడవది తక్కువ క్యాలరీస్నిచ్చే ఆహారమై ఉండాలి. నాలుగవది ఎక్కువ పోషకాలనిచ్చే ఆహారమై ఉండాలి. ఐదవది ఎక్కడున్నా తినడానికి అనుకూలంగా ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్న ఆహారాన్ని బెస్ట్ డిన్నర్ అంటాం. ఎందుకంటే రాత్రిపూట రిపేరు క్లీనింగ్ చేసుకోవాలంటే పోషకాలు కావాలి. తేలిగ్గా అరిగితే పొట్ట పొద్దు నుంచి రుబ్బి స్ట్రెయిన్ అయి ఉంటుంది, ఈవినింగ్కి స్ట్రెయిన్ లేకుండా ఫ్రీగా అరిగించేస్తాయి. త్వరగా అరిగిపోతే త్వరగా రిపేరు క్లీనింగ్. తక్కువ క్యాలరీస్ ఎందుకంటే పడుకోవటానికి, క్యాలరీస్ ఎందుకంటే పని చేయడానికి కావాలి. కానీ అందుకని నైట్ టైం క్యాలరీ ఫుడ్ ఎక్కువ అక్కర్లేదు. మీరు ఉద్యోగ వ్యాపారాల, బస్సులో, రైల్లో, ఆఫీసుల్లో, మీటింగులు ఎక్కడున్నా తినడానికి అనుకూలంగా ఉండాలి. అందుకని 5 లక్షణాలున్న డిన్నర్ అంటే, బెస్ట్ డిన్నర్ అంటే ఏదో తెలుసా? ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. అవి నానపెట్టి కానీ లేకపోతే ఫ్రెష్గా కానీ, నానపెట్టిన డ్రై నట్స్, సాలడ్స్, ఇలాంటివన్నీ, స్వీట్ కార్న్ కానీ ఇట్లాంటివన్నీ, న్యాచురల్ ఫుడ్స్ అన్ని, స్ప్రౌట్స్ కానీ, ఇవన్నీ బెస్ట్ డిన్నర్ కిందకు వస్తాయి. చపాతీ కూర కానీ, పుల్కా కూర కానీ, నేను సాయంకాలం ఓన్లీ టిఫిన్సే తింటున్నానండి ఈ మధ్య, ఇవన్నీ బెస్ట్ డిన్నర్ కిందకి రావు. అవన్నీ మీకు అన్నం మానేసి ఇట్లాంటివి తింటే మంచిది అవ్వచ్చు, కానీ దానికంటే మంచిది నేను చెప్పిన 5 లక్షణాలున్న ఈ న్యాచురల్ ఫుడ్స్. అందుకని మీరు ఎంజాయ్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ని, లంచ్ని ఎంజాయ్ చేయండి. ఆరోగ్యానికి డిన్నర్ని త్యాగం చేయండి. అందుకని మీరు 7 లోపు ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తిన్నారంటే ఎన్ని ఆరోగ్య లాభాలు మీరు పొందగలుగుతారు. నేను అన్నట్టు ఒక 60 రోజులు నియమం తప్పకుండా 6 గంటలకు ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తిని చూసుకోండి. మీలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో లైఫ్ టైం మీరు కొనసాగిస్తారు. ఆ రిజల్ట్సే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.